వెల్కమ్ టు టాన్ టీవీ. నేను నీరజ. అటు పార్టీ ఇటు పరిపాలన రెండింటినీ త్రాసులో తూకం వేసి మరి ఈసారి టైం కేటాయిస్తున్నారు ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గత అనుభవాల దృష్ట్యా ఈ విడతలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలను లైట్ గా తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఆ దిశగానే ఆయన చర్యలు ఉంటున్నట్లు చెప్తున్నారు టీడీపీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవిని ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న ఓ బీసీ మంత్రికి ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్ష హోదాలో చంద్రబాబు ఉండగా స్టేట్ పార్టీకి పల్లా శ్రీనివాస్ సారథ్యం వహిస్తున్నారు. పల్లా స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవిని కీలకమైన బీసీ మంత్రికి ఇచ్చేలా ప్లాన్ రెడీ అవుతోంది. ఆ బీసీ మంత్రి పనితీరుపై ముఖ్యమంత్రి కొన్నాళ్లుగా కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన్ని కేబినెట్ నుండి తప్పించి సేవల్ని పార్టీ కోసం వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారట. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉండి గతంలోనే మినిస్టర్ పదవి నిర్వహించిన సదరు నేత ఇప్పుడు కూడా కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. పైగా సామాజిక వర్గ కోణాన్ని కూడా తీసుకొని ఆయన్ని కేబినెట్ నుండి తప్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తున్నారట చంద్రబాబు. హైకమాండ్ ఆలోచన అలా ఉంది సరే, మరి అందుకు ఆయన ఒప్పుకుంటారా అన్నది ఇంకో ప్రశ్న. వన్ ఫైన్ మార్నింగ్ మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవాలని పెద్దలు చెబితే ఆయన నో అంటే పరిస్థితి ఏంటన్న చర్చలు కూడా నడుస్తున్నాయి టీడీపీ సర్కిల్స్ లో. ఇక మంత్రివర్గంలో కూడా మార్పు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్పులు తప్పవనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఇక ఎవరిని దించాలి ఎవరిని ఉంచాలన్న అంశం మీద సీఎం సీరియస్ గా దృష్టి పెట్టారని, ఆ దిశగా గట్టి కసరత్తే జరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాబు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే అసహనం వ్యక్తమవుతోంది. దీంతో కేబినెట్లో మార్పులు ఖాయమైనట్లే అంటున్నారు పరిశీలకులు. అలాగే దించుడు ఉంచుడు విషయాల్లో ఇప్పటికే సీఎం ఒక క్లారిటీకి వచ్చారన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న బీసీ మంత్రికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించి ఆ పదవిలో ఉన్న పల్లా శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అలాగే పితాని సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పల్లె సింధూరారెడ్డి పేర్లు కూడా కేబినెట్ రేస్ లో వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు కోళ్ల లలిత కుమారి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మద్దిపాటి వెంకటరాజు లాంటి పేర్ల గురించి కూడా టీడీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అయితే వీళ్లలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రచారంలో ఉన్న పేర్లను చూస్తుంటే ప్రక్షాళన భారీ స్థాయిలో ఉండవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, పనితీరు అన్నిటినీ ప్రామాణికంగా తీసుకొని ఫైనల్ డిసిజన్ ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది శాఖలు కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు ఎంతో సహాయం తీసుకోకపోవచ్చు. ఈ నెల ఆఖరులోనే మార్పులు చేర్పులు ఉండవచ్చని ఒక వాదన వినిపిస్తోంది. అదే సమయంలో సీఎం చంద్రబాబు సహజ శైలి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మరీ అంత త్వరగా ఉండకపోవచ్చని అంటున్నారు. సరే, 4 రోజులు అటు ఇటైనా మరి ఎక్కువ సాగతీతలు లేకుండా త్వరలోనే తేల్చేస్తారని, భారీ మార్పులు అయితే ఉండబోతున్నాయని టీడీపీ టాక్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.